हालेलुया। आंख खोलो, కళ్ళు తెరవండి, हृदय खोलो, మీ హృదయాన్ని తెరవండి. भावना में या भ्रमा में नहीं बैठो। ఏదో ఊహలో కూర్చోకండి. कई लोग कोशिश कर रहा, मैं भी एक पेड़ लगाएंगे, कुछ लोग उसका पीछे नीचे बुलाएंगे। ఈ దినములలో అనేకులు ప్రయత్నిస్తున్నారు, నేను కూడా ఒక చెట్టు నాటి అనేకులను దాని కిందికి లాగుదానని. जिन जिन को भक्ति का कपड़ा चाहिए, शरीर का आशीष चाहिए, इधर आ जाओ। ఎవరెవరికైతే శరీర ఆశీర్వాదములు కావాలో, భక్తి యొక్క వస్త్రములు కావాలో, అందరి చెట్టు కిందికి రండి. जो लोग जीवित परमेश्वर को सामना करने के लिए हिम्मत नहीं, वो सब लोग इधर आ जाओ। ఎవరినైతే జీవం కలిగిన దేవుని ఎదుర్కోవడానికి ధైర్యం లేదో వారందరూ చెట్టు కిందికి రండి. क्योंकि तुमको हिम्मत नहीं है, ఎందుకంటే నీకు ధైర్యం లేదు. तेरे अंदर पाप है, నీలో పాపం ఉంది, झूठ है, అబద్ధం ఉంది, व्यभिचार है, వ్యభిచారం ఉంది, दुराशा है, దురాశ ఉంది. तू कभी जीवित परमेश्वर के सामने नहीं आ सकता। నీవు ఎప్పుడు కూడా జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధికి రాలేవు. तू चर्च में जा सकता, तू पास्टर के पास जा सकता, పాస్టర్ ముందుకి వెళ్ళొచ్చు, लेकिन जीवित पवित्र परमेश्वर के पास तू नहीं आ सकता। కానీ పరిశుద్ధుడైన దేవుని ఎదుటకి నీవు రాలేవు. तेरे अंदर पाप छिपा है, నీలో పాపము దాగి ఉన్నది. तेरे अंदर हमें घमंडी और लालच, నీలో గర్వము, దురాశ దాగి ఉన్నది. व्यभिचार, झूठ, విచారము, అబద్ధము, కనపరచుకోవడం అన్ని దాగి ఉన్నాయి. ये रखकर तू जिंदा परमेश्वर को सामना नहीं करेगा। వీటిని లోపల పెట్టుకున్నట్లయితే జీవం కలిగిన దేవుణ్ణి నీవు ఎదుర్కోలేవు. ऐसा तुम ఇటువంటి నీవు जाके चर्च में हमें छुप गया। तुम ఇటువంటి నీవు చర్చకు వెళ్ళి దాక్కున్నావు. बात तुम मानो, ఒక మాట ఒప్పుకో. जीवित परमेश्वर को सामना करने का तुमको हिम्मत है क्या? జీవము కలిగిన దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉందా? उनका सिंहासन के पास जाने के तुमको हिम्मत है क्या? ఆయన సింహాసనం ఎదుటకు వెళ్ళడానికి నీకు ధైర్యం ఉందా? वो जलाने वाला आग, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. उनके पास जाने के लिए ఆయన ఎదుటకు పోవడానికి तुमको हिम्मत है क्या? నీకు ధైర్యం ఉందా? हालेलुया, హల్లెలూయా, हालेलुया। कोई चीज छिपा कर रखकर तू उधर नहीं जा सकता। ఏమైనా విషయమును మరుగు చేసుకున్నట్లయితే నీవు అక్కడికి వెళ్ళలేవు. ग्लोरी, हालेलुया, हालेलुया। उसके सामने तू आएगा तो ఆయన ఎదుటకు నీవు వచ్చినట్లయితే तुम्हारी जिंदगी पूरा खुल्लम खुल्लम तमाशा हो जाएगा। నీ జీవితం మొత్తం పూర్తిగా బహాటంగా అయిపోతుంది. तू कुछ भी छिपा नहीं सके। ఆయన ఎదుట నీవు దేన్ని దాచిపెట్టలేవు. पेड़ का ऊपर बैठा हुआ जकैया చెట్టు పైన కూర్చున్న జక్కయ్య जब नीचे उतर कर आया, ఎప్పుడైతే కిందికి దిగి వచ్చినాడో, ओ प्रभु बोला उतर आ जाओ। तो జక్కయ్య కిందికి దిగి రమ్మన్నాడు. तुम्हारा पेट से नीचे उतर। ఈ చెట్టు నుండి కిందికి దిగి రమ్మన్నాడు. जब उतर गया, ఎప్పుడైతే కిందికి వచ్చినాడో वो मान लिया, ఆయన ఒప్పుకున్నాడు, मैं पापी हूँ। నేను పాపిని ప్రభువా. भाई बहन, సహోదరా సహోదరి, उतर जा। దిగు. तुम्हारे संस्था से निकला बाहर, ఈ సంస్థలో నుండి బయటికి రా. तुम्हारा पास्टर का हमें छाया से बाहर निकलो। ఈ పాస్టర్ యొక్క నీడలో నుండి బయటికి రా. परमेश्वर की उपस्थिति में आ जाओ, దేవుని సన్నిధిలోనికి రా. तब तुमको पश्चाताप आएगा। అప్పుడు నీకు పశ్చాత్తాపము కలుగును. मैं पापी है, నేను పాపిని ప్రభువా, मैं कपटी है। నేను వేషధారిని. ग्लोरी, नहीं तो లేకపోతే ये झूठा, ఓ అబద్ధికుడా, वो कपटी, వేషధారి, तुम्हारा पास्टर तुमको संभाल रहे, నీ పాస్టర్ నిన్ను కాపాడుతున్నాడు. तुम्हारा पास्टर तुमको संभाल నీ रहे। పాస్టర్ నిన్ను కాపాడుతున్నాడు. और डरना नहीं, मैं प्रार्थना करेंगे। భయపడకు, భయపడకు, నీ కొరకు నేను ప్రార్థిస్తాను. डरना नहीं, मैं प्रार्थना करेंगे। భయపడకు, ప్రార్థిస్తాను. व्यभिचारियों को, झूठों को, लालचियों को हमें संभालने वाला सेवक लोग, వ్యభిచారులను, అబద్ధికులను, దురాశపరులను కాపాడే సేవకులు, वारिस उनके लिए प्रार्थना करने वाला వారి కొరకు ప్రార్థించేవారు, ये झूठा सेवक लोग అబద్ధ సేవకులు हैदराबाद को नाश किया। హైదరాబాద్ ని నాశనం చేస్తున్నారు.